యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగేటువంటి అవకాశం. యేసుక్రీస్తు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి ఎరగలేరు. ఇది ఏకైక మార్గమై ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన విషయాన్ని మనం చూసినప్పుడు, మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరగాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది ఎరగగలము. ఆయనే దేవుణ్ణి బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని గురించినటువంటి వివేకమును, జ్ఞానాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద మానవుడు ఈ లోకంలో సృష్టింపబడటానికి కారణం ఏంటో తెలియజేసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని నిర్మించి, దేవుని యొక్క సంకల్పమంతా కూడా యేసుక్రీస్తు ద్వారా జరిగించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఇట్టి మహోన్నతమైనటువంటి నిర్ణయము, కార్యాచరణ అనేది ఎంతో గొప్పది. ఈ విషయాలను తెలుసుకోవడానికి, ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని గురించిన అవగాహన మనం ఆలోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క పని ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఈ భూమి మీద మనుషులకు బయలుపరచడం, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని, వివేచనని మనుషులకు అందించడం అనేది యేసుక్రీస్తు యొక్క పని. దానితో పాటు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన దేవుడు తనకు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని నెరవేర్చడానికి, ఆ కార్యాన్ని జరిగించడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడం జరిగింది. సకల లోక మానవాళి కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పింపబడి మనల్ని పాప విముక్తులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి దేవునితో మహిమను అనిపించేట్లుగా దేవుడు కార్యాచరణ జరిగిస్తున్నాడు.